బద్రీ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా షూటింగ్ టైంలోనే పవన్ కళ్యాణ్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. 3 సంవత్సరాల్లోనే ఇద్దరు విడాకులు తీసుకున్నారు. రేణు దేశాయ్ నటించిన చివరి సినిమా 2003లో పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన జానీ. ఆ సినిమా తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్లీ మేకప్ వేసుకుంది. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో కీలకమైన హేమలత లవణం పాత్రను పోషించింది. ఇదిలా ఉంటే రేణు దేశాయ్కి సంబంధించిన ఒక విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహేష్ బాబును రిజెక్ట్ చేసిన రేణు దేశాయ్ మహేష్ బాబు వంటి హీరో పక్కన నటించడం అంటే హీరోయిన్లకు బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. అలాంటిది అతన్ని రిజెక్ట్ చేసిందంటే కారణం ఏంటి? బద్రీ తర్వాత పవన్ కళ్యాణ్తోనే జానీ చేసింది. 2009లో రేణు పెళ్లి చేసుకున్నప్పటికీ అంతకు ముందు నుంచే అంటే 2003 నుంచే వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుంది. ఈ సమయంలోనే మహేష్ బాబు హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో మురారి చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు రేణు దేశాయ్ని సంప్రదించాడు పూరి జగన్నాథ్. కానీ మహేష్తో నటించేందుకు రేణు ఇష్టపడలేదు, రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత కూడా మరో సినిమాలో నటించలేదు, అది వేరే విషయం.